హలో వరల్డ్, మీరు చూస్తున్నారు ఇప్పుడు కాచిగూడ రైల్వే స్టేషన్ ఎంట్రన్స్ మెయిన్ గేట్ నెంబర్ 1 గేట్ అండి అది. అలాగే మనకు సో ఈ విధంగా ఉంటుంది రైల్వే స్టేషన్ ఎంట్రన్స్ మొత్తం కూడా మనకు. సో నెంబర్ 2 గేట్ వచ్చేసి అక్కడ ఉంటుంది మనకు. సో చూస్తున్నారు కదా మొత్తం కూడా ఎంట్రన్స్ ఈ విధంగా ఉంటుంది. సో లోపలికి వెళ్ళి చూసేద్దాం. అలాగే ట్రైన్ ట్రావెల్లో ఎలా ఉంటుంది, అలాగే మొత్తం ఎన్ని ప్లాట్ఫామ్స్ ఉంటాయి అనేది ఇక్కడ తెలుసుకుందాం. కాచిగూడ రైల్వే స్టేషన్లో ఉన్నామండి. మనకు కనిపిస్తుంది కదా మొత్తం కూడా ఇది కాచిగూడ రైల్వే స్టేషన్ అనమాట. అలాగే మొత్తం కూడా మనకు 5 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. మనకు హైదరాబాద్ రైల్వే స్టేషన్ అంటారు దీనిని. అలాగే మనకు కాచిగూడ రైల్వే స్టేషన్ అంటారు. అలాగే మనం హైదరాబాద్ రావడానికి కారణం ఏమిటంటే హైదరాబాద్ లో టాప్ 15 ప్రాంతాలు ఉన్నాయన్నమాట, చూడదగిన ప్రదేశాలు. సో వాటన్నిటిని కూడా కవర్ చేద్దాము. అలాగే హైదరాబాద్ తో పాటు పక్కనున్న మెదక్ జిల్లా కూడా వెళ్దాము, ఎందుకంటే మెదక్ లో ఉండే చూడదగిన ప్రదేశాలే కదని. అలాగే హైదరాబాద్ చార్మినార్, అలాగే మనం చూసే ఒక అద్భుతమైన ప్రదేశాలు ఉంటాయి కదా, అలాంటి ప్రదేశాలలో ఏదైనా ఒకటి మూమెంట్ ఉంటుంది. సో ఆ మూమెంట్ తో పాటు వరల్డ్ వైడ్ గా ఉండే టాప్ ప్లేస్ లో హైదరాబాద్ కి ఒక నంబర్ 1 ప్లేస్ ఉంది. ఎందుకంటే హైదరాబాద్ అనేది ఓల్డ్ సిటీ కదా. సో భాగ్యనగర్ అలాంటి ఓల్డ్ సిటీస్ హైదరాబాద్ లో ఉన్నాయి. అలాగే మనము చూడాల్సిన ప్లేసుల్లో 15 ప్లేసులు విజిట్ చేద్దాము. సో 5 ప్లాట్ఫామ్స్ ఉంటాయి అన్నమాట. మన ఆంధ్ర నుంచి ప్రతిరోజు ట్రావెల్ చేయొచ్చు కాచిగూడకి. కాచిగూడ నుంచి మనకు ఇండియాలో ఉండే ప్రతి రైల్వే స్టేషన్ కూడా మనకు ట్రైన్స్ అవైలబుల్ ఉంటాయి. అలాగే మనకు కాచిగూడ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వచ్చేసి మాక్సిమం కూడా ఒక 3 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది అనుకుంటాం. నాకు తెలిసి అంతే ఉంటుంది. ట్రైన్లో ట్రావెల్ చేసి అంతే ఉంటుంది. సో బస్సులో లేదా వేరే ట్యాక్సీలో ట్రావెల్ చేసి మనకు 10 కిలోమీటర్స్ వస్తుంది. సో కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి మనకు చార్మినార్ వచ్చేసి 3 కిలోమీటర్స్ దూరంగా ఉంటుంది. అలాగే మనకు కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి దగ్గరలో చూడదగిన ప్రదేశాలు చాలానే ఉంటాయి. అలాగే హుస్సేన్ సాగర్ కూడా దగ్గర ఉంటుంది. సో ఎంతమంది మీరు కాచిగూడ రైల్వే స్టేషన్ వచ్చారు, లేదా అలాగే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వచ్చారు. మనకు జంట నగరాలు అంటారు కదా, సో కాచిగూడని సరే మనకు జంట నగరాలు అంటారు కదా, హైదరాబాద్ని అలాగే సికింద్రాబాద్ని. ఈ రెండు కూడా నిజానికి జంట నగరాలు. సో ఎంతమంది జనాభా ఉన్నారు కదా, మనం ఇక్కడ చూసేది మొత్తం కూడా కాచిగూడ రైల్వే స్టేషన్ లో వ్యూ పాయింట్ ఈ విధంగా ఉంటుంది. అలాగే మీరు ఎంతమంది విజిట్ చేశారో కామెంట్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే మనం చేసే ప్రతి వీడియో కానీ, సో ప్రతి రైల్వే స్టేషన్లో కానీ టికెట్స్ తీసుకొని ట్రావెల్ చేయండి. దయచేసి చెప్తున్నాను, ఎందుకంటే అనవసరంగా టికెట్ లేకుండా ట్రావెల్ చేస్తే మనకు 500 రూపీస్ వరకు చార్జ్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో టికెట్ తీసుకోండి, మీ ట్రావెల్ లైఫ్ని ఎంజాయ్ చేయండి. అప్పుడైతేనే కదా ఒక లైఫ్కి ఒక గోల్ అంటూ ఉంటుంది. మీరు దొంగోడికి ఒకటి చెప్తూ చూడు, సో దొంగతనం చేసేవానికి ప్రతి క్షణం భయం ఉంటుంది. సో అదే ధైర్యవంతుడికి వాడు దొంగతనం చేసినా చేయకపోయినా ఒకే ధైర్యంతో ఉంటాడు. సో మనం చూసే మొత్తం కూడా ఈ విధంగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, రైల్వే స్టేషన్ చూడండి మొత్తం కూడా ఈ విధంగా ఉంటుంది. అలాగే జనాలు వస్తూనే ఉంటారు. ఇక్కడ మనం కూలీ నెంబర్ 1 అని ఒకటి మూవీ చూసారు, గుర్తుందా మనకు, వెంకటేష్ మూవీ. సో అందులో వచ్చేసి కూలీ పని చేస్తారు కదా వెంకటేష్, ఆ విధంగా ఉంటుంది. మనకు ఈ మెట్ల లిఫ్ట్ అంటే సో సాధ్యమైన వరకు వయసు మళ్ళిన వాళ్ళు ఎక్కితే చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఇక్కడ అమ్మ వాళ్ళు వెళ్తున్నారు కదా, సో వాళ్ళు వెళ్తున్నారు. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ విధంగా ఉంటుంది మెట్ల మార్గం మొత్తం కూడా. మనకు ఇప్పుడు గుర్తు పెట్టుకోండి, దీనిపై ట్రావెల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎక్కేటప్పుడు కానీ దిగేటప్పుడు కానీ. ఎందుకంటే స్లిప్ అయితే కింద పడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇది మనకు కాచిగూడలో రైల్వే స్టేషన్ లో ఉంటుంది. అలాగే మనకు చాలా పెద్ద పెద్ద మెయిన్ రైల్వే స్టేషన్స్ కూడా మనకు అవైలబుల్ ఉంటుందండి. అలాగే మనకు ఇటు నుంచి ఎక్కొచ్చు, లెఫ్ట్ అంటే మనం రైట్ సైడ్ వెళ్తే రైట్ సైడ్ కూడా దిగొచ్చు. మనం ఇక్కడ మొత్తం కూడా లిఫ్ట్ ఈ విధంగా ఉంటుంది. సో మెట్ల మార్గం ద్వారా వెళ్ళొచ్చు, అలాగే లిఫ్ట్ కూడా అందుబాటులో ఉంటుంది. మనకు ట్రావెల్ చేసేది DMMU అనే ట్రైన్స్ అంటే మనకు హైదరాబాద్ లో ఉండే షాద్నగర్ నుంచి మనకు హైదరాబాద్ మెయిన్ సిటీస్, మనకు సికింద్రాబాద్ మొత్తం కూడా మనకు కవర్ చేస్తాయి. ఎందుకంటే మనం లోకల్లో అంటే హైదరాబాద్ చుట్టుకొలత వచ్చేసి మనకు 50 కిలోమీటర్ల పైగానే ఉంటుంది. అంటే 50 కిలోమీటర్ల పైగా డిస్టెన్స్ లో ఉండే మెయింటైన్ చేయాలంటే, అంటే ట్రావెల్ చేయాలంటే చాలా కష్టం కదా. అందుకని ఈ ట్రైన్స్ ని అవైలబుల్ చేస్తారు మనకు రైల్వే స్టేషన్స్ వారు. అలాగే మనకు మెట్రో ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. చూశారు కదా ఇప్పటిదాకా మనం చూసింది కాచిగూడ రైల్వే స్టేషన్ అండి. సో ఈ వీడియో నేస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ప్రతి ట్రావెల్ వీడియో కూడా ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, లవ్ యూ ఆల్.